సోమన్నాడా నాగరాజు పెట్టాడా మీరంతా ఇట్లా వచ్చేయండి వెనక్కి రండి మీడియా వాళ్ళు వెనక్కి రండి కొంచెం వెనక్కి రండి అందరూ మీరు కొంచెం బ్యాక్ పోతే అందరూ లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం అమర నాయకత్వం జై తెలుగుదేశం 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 అగ్గి పుల్ల బగ్గు చూస్తాను నిన్నే జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇక్కడ చూడండి జై కూటమి జై కూటమి జై కూటమి జై కూటమి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం జై తెలుగుదేశం అమరనాథ్ గారి నాయకత్వం అమరనాథ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం జై కుటుంబీ ప్రభుత్వం జై కుటుంబీ ప్రభుత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం రైడు అట్లా పోండు ఇది రాదు అట్లా పో లాపకు వస్తే బాగొస్తుంది ఓకే అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి చేసుకొని అందరూ సంబరాలకు చేసుకుంటున్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు అమలు చేశామో అందులో భాగంగానే ఈరోజు తల్లికి వందనం పథకం కింద దాదాపు 67 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనము పథకం ఇస్తున్నాము. అదేవిధంగా 1వ క్లాసు నుండి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం పథకం కింద ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా మొత్తం డేటా సేకరించుకొని
ఆ తర్వాత ఈ వారం లోపల వాళ్ళ తల్లికి వందనము ఎవరైతే తల్లి అకౌంట్ ఉంటుందో ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమంది పిల్లోళ్ళకి ఒకరికి 15,000 చొప్పున, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000 ఆ తల్లి అకౌంట్లో పడుతుందనేసి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్న మొన్న చూసాం చిత్తూరులో ఎవరో ఒక ఆమె నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎక్కడా అనేసి. వెయిట్ చేయాలి, ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయిండేది. అన్నీ మీరు పూర్తిగా సర్వనాశనం చేసినారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకే మళ్ళా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా ఈరోజు తల్లికి వందన పథకము నీకు కూడా వస్తుంది మా తల్లే. నువ్వు ఎగతాళి చేసినావు, నీకు ఎంతమంది పిల్లలు ఉంటే నీకు కూడా ఇస్తారనేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా రాబోయే ఆగస్టు 10వ తేదీ ఉచిత బస్సు సౌకర్యము మహిళలకి. అంతేకాకుండా జూన్లో రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏటా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారు. ఇలా కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేశామనేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు అమరన్న గారు అన్ని రకాలుగా పలమనేరు ప్రజలకు అండగా ఉండి రాబోయే కొన్ని రోజుల్లో అన్ని సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ అన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభదినం. ఎందుకంటే ఒక సంవత్సరం ముందు, దానికి ముందు 2019-24 వరకు అరాచక పాలన, అవినీతి పాలన, కక్ష సాధింపు పాలన, ఎవరు గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కే పాలన, కనీసం సామాన్య ప్రజానికం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేటువంటి పరిస్థితి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచన చేసి అదే టైంలో ఎవరైతే పాలన దక్షకుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆయన ఆలోచనలో మార్పు చేసుకొని కూడా బీజేపీని కూడా కలుసుకొని ఒక కూటమిగా ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి అధోగతి పాలు చేసేసినారు. ఆంధ్రప్రదేశ్ అంటే బయటంతా కూడా ప్రపంచ దేశాలు కూడా చీతరించుకునే స్థాయి నుంచి పూర్తిగా ఖాళీ పెట్టించితే కూడా ఆయన పాలన అధ్యక్షతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి బాటను పట్టి 1 సంవత్సరం ఏడాది పూర్తవుతుంది. ఏమైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినామో సూపర్ 6 అందులో భాగంగా దాదాపు ఇప్పటికి 5 పూర్తి అయినాయి. ఇంకా కూడా 1, 2 ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ్ కావచ్చు, ఉచిత మహిళలకు బస్సులో కావచ్చును, ఇవన్నీ కూడా ఒకటి తీర్చుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి ఒకటే యువతకి యువతకి ఉద్యోగాల కల్పన, పారిశ్రామికవేత్తల కల్పన. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎంతో ముందుకు పోవాలి. అంతేకాదు ఈ పలమనేరులో సీనియర్ నాయకులైన పెద్దలు, మాజీ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతసేపు పలమనేరు పైన దృష్టి పెట్టినారు. పెన్షన్లు ఎక్కడ తీసిన కూడా పోలేదు. ఇంకా ఏవైతే కొత్త పెన్షన్లు అది కూడా రేపు నెలకు కూడా ఇస్తారు. అంతేకాకుండా గంగన్న శిరస్సు కావచ్చు, పలమనేరులో నీటి ఎద్దడి లేకుండా అది కావచ్చు, అనేక పథకాలు ఆయన ప్రతి నిత్యం అధికారులను పిలిపించి సమీక్ష చేస్తున్నారు. ఎందుకంటే పలమనేరు నియోజకవర్గానే ముందు వరుసలో పెట్టేదని అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తూ ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మేము ఏదైతే మాట ఇచ్చినామే అవే కాకుండా ప్రజలకు ఏవైతే అవసరంలో ప్రతి ఒక్క కూడా మౌలిక వసతులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాము. ఈ కూటమి ప్రభుత్వం 4 కాలాల పాటు చల్లగా ఉండి మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని మళ్ళీ అధికారం రానికుండా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకొని, ప్రతి ఒక్కరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు ప్రజలు చర్చించుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా కూటమి ప్రభుత్వం అధికారం ఇస్తారని, ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానం నిలపాలని విజన్ 2047 అందరూ కూడా చర్చించుకొని ముందుకు పోవాలని కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు పలమనేరు తెలుగుదేశం పార్టీ తరఫున, అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము ఈ ఏడాది సందర్భంగా ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలందరికీ, పలమనేరు నియోజక ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై హింద్, జై కూటమి. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చి సమస్యమైన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ
గత 5 సంవత్సరాలు వైసీపీ పీరియడ్లో రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు. ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ లోటు బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా నడిపిస్తున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే చూస్తే మనం ఏమేం చేస్తామంటే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ, దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు అయితే ఏమి చెప్పిన విధంగా పెన్షన్లు కూడా పెంచి ఇవ్వడం జరిగింది. అలానే తల్లికి వందనం కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. ఒక పక్క అమరావతి ఎడారిలాగా అమరావతిని చేస్తే ఈ సంవత్సరంలోపే అమరావతి అభివృద్ధిలో పరుగులు పడుతోంది. పోలవరం అసలు గత 5 ఏళ్ళ పోలవరం అసలు అభివృద్ధి లేదు. అలాంటి దాని పోలవరం కూడా ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యి ముందుకెళ్తోంది. మంత్రినివా కాలువ నుంచి, పరిశ్రమ నుంచి ప్రతి ఒక్క భయపడి వెళ్ళిపోయిన ప్రతి పరిశ్రమ ఇప్పుడు వస్తుంది. డిఎస్సి చెప్పిన విధంగానే డిఎస్సి కూడా ఇప్పుడు లోకేష్ గారు డిఎస్సి కూడా కండక్ట్ చేస్తున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలైన తెలుసు మనందరికీ. ఈ ఒక్క సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేస్తే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా రాష్ట్రాన్ని కనివినియరగని రీతిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరం ముందు రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకు ఆ విషయం అంటున్నానంటే, గత 5 ఏళ్ళు పరిపాలన చేసినాక ప్రతి ఒక్క ఆంధ్రుడు, తెలుగు జాతి మొత్తము కూడా ఆందోళనకరంగా అందరూ కూడా అభద్రతా భావానికి గురై ఎక్కడికి వెళ్తున్నాం, మనం రాజకీయాలు చేస్తున్నామా, వేరే ఏదైనా రాజకీయ వ్యవస్థనే భ్రష్టు పట్టించే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా పనిచేయకుండా అతని సొంత లాభాల కోసము ఒక రాజకీయ నాయకుడు ఆడుకున్న ఆటలో మనమందరూ కూడా పావులయ్యాం. దానికి తదనుగుణంగా బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఓటరు కూడా చైతన్యవంతులై ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా రాక్షస పాలన జరుగుతుంది. మన రాష్ట్రం బీహార్ని మించిపోతుంది. బీహార్ అంటుంటాం ఎప్పుడు కూడా, రౌడీయిజం బీహార్ని మించి తలదన్నే విధంగా వీళ్ళు తయారయ్యారు. కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మన ఓటర్లందరూ కూడా చైతన్యవంతులై, విద్యావంతులు, వ్యాపారస్తులు, ఒక వర్గం కాదు ప్రతి వర్గము కూడా, మీడియా కూడా, ముఖ్యంగా మీడియా పాత్ర చాలా ముఖ్యంగా ఉంది దీంట్లో. అందరూ కూడా చైతన్యవంతులై ఈ రాక్షసుని మన రాష్ట్రం నుండే వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అది అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సంవత్సరం పాలనలో కూడా ఏ విధమైన అభివృద్ధి చేశారో, రాష్ట్రము ఆర్థికంగా ఎంతో వెనుకబడిన వేళ చంద్రబాబు నాయుడు గారు అయితేనే దీన్ని గాడిలో పెట్టగలరని పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని, సుపరిపాలన అందిస్తామని ప్రతి హామీ కూడా తీర్చే విధంగా ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా, గత ప్రభుత్వం చేసే తప్పిదాలు ఏ ఒక్కటి కూడా చేయకుండా మేమందరూ కూడా సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా మా శుభాభివందనం తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మా సోదరులందరూ కూడా మాట్లాడినారు రకరకాలుగా. అవన్నీ కూడా గతంలో మనం అనుభవించినదే. ఇప్పుడు ఏమిటి అంటే సూపర్ 6 అని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ప్రజలకని వివరంగా సూపర్ 6 అని చెప్పి మమ్మల్ని కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి వెళ్ళి తెలియజేయమన్నారు. మేము ఆ సూపర్ 6 పథకాలను అమలు చేయడం ఎలా అయితే సాధ్యం అవుతుందా అని ఓ పక్క ప్రశ్న అయితే, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు అయితే చేయగలడనేది ఇంకో పక్క మా నమ్మకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది, ఒక పక్క చేయగలమా అనేది ఒక పక్క, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చేయగలనేది మరో ఒక నమ్మకంతో ఆ రోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి బలంగా చెప్పాం. ఈరోజు సూపర్ 6 కాదు, సూపర్ 20 కూడా చేయగలే సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సూపర్ 6 అమలు ఇచ్చినాడు ఎన్నికలకు ముందు. ఆ ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వని కూడా మొన్న కూడా పెద్ద పంజాల అమర్నాథ్ రెడ్డి గారు పాడి పరిశ్రమకు, పాడికి సబ్సిడీతో దానాను అందజేశాం.
1040 రూపాయలున్న సబ్సిడీ ధరను 520 రూపాయలకే అర్థం సబ్సిడీ ధరకు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరికి పశువులు ఉన్నాయో ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉండే వాళ్ళకి ఉండే వాళ్ళకి కూడా ప్రతి సంవత్సరం ధరణ అందిస్తామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఇవంతా ఎన్నికల ముందు హామీలా. అదేవిధంగా డోక్రా మహిళలకు లఖ్పత్ దీదీని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఒక మహిళకు ₹1 వడ్డీతో ₹1,00,000 ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. ఇంకా అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఈ దేశ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు. ఈ 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు. అదేవిధంగా లోకేష్ గారి సహకారంతో ఆయన ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపితే ఆయన ఈ పార్టీని నడిపే ఇది లోకేష్ గారని ఈ సందర్భంగా మనమందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే లోకేష్ గారు పార్టీ పైన దృష్టి పెడుతున్నాడు. ఆయన మంత్రి పదవి కూడా వదులుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలి, కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడికి న్యాయం జరగాలనే విధంగా ఆయన కష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరూ కూడా ఇక రాబో కాలంలో కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం అనేది అందరికీ తెలియవచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలు మెప్పించే విధంగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నాడని ఈ సందర్భంగా లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి. అందరికీ నమస్కారం. మొదటగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరమైన సందర్భంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ ముగ్గురు మన రాష్ట్రానికి యువతకి ఏ అవసరం ఉంది, రైతులకి ఏ అవసరం ఉంది, ఉద్యోగస్తులకి ఏ అవసరం ఉంది ఈరోజు గుర్తించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా ఈరోజు వారి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో ఆ పరిస్థితి లేదు. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రశ్నిస్తే కేసు, ఒక వ్యాపారస్తుడు అతని వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగించుకోవడానికి కూడా ధైర్యం ఉండేది కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అయితేనేమి, మహిళలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి చాలా ధైర్యంగా వారి యొక్క రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారు అభివృద్ధి చెందడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో చేయూతనిస్తూ ఉంది. రాష్ట్ర స్థాయిలో అదైతే నియోజకవర్గ స్థాయిలో మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు అమరన్న గారు నియోజకవర్గానికి కావాల్సిన త్రాగునీరు, రోడ్లు, మౌలిక వసతులన్నీ కూడా ఆయన కల్పించడంలో ఎప్పటికప్పుడు మేము ఏ కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా అప్పటికప్పుడే స్పందించి అధికారులతో మాట్లాడి ముఖ్యంగా త్రాగునీటి సమస్య రాకుండా మా గంగవరం మండలానికి కూడా అత్యధికంగా కూడా నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా అమరన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.